హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియ వంటలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ తోటి వారితో పంచుకోండి. కర్రీ చాలా టెంప్టింగ్గా ఉంది కదూ? అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న వంట జీడిపప్పు ములక్కాడ. ఒక యూనివర్సల్ కాంబినేషన్ అండి. మా ఫ్యామిలీస్లో అయితే ఏ ఫంక్షన్ అయినా, అది పెళ్ళి కానివ్వండి, బర్త్డే ఫంక్షన్ కానివ్వండి, ఈ కర్రీ ఆల్మోస్ట్ కంపల్సరీగా ఉంటుందండి. సో రెసిపీలోకి వెళ్ళిపోతే చక్కగా ఒక 15-20 కాజులు జీడిపప్పు వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేయండి. మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ములక్కాళ్ళు, చక్కగా మంచి పాకం ఉన్న లేత ములక్కాళ్ళు ఒక 7-8 పీసులు చక్కగా చూపించిన విధంగా యాడ్ చేసేయండి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కదుపుకుంటూ దోరగా ఆ అవుటర్ లేయర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా కుక్ చేయవలసిన అవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. పర్ఫెక్ట్. చక్కగా 1 నిమిషం మూత పెట్టేయండి. స్టీమ్ పట్టేసి ములక్కాడ లోపల నుంచి చక్కగా ఉడికిపోతుంది. ములక్కాడలు మనం డైరెక్ట్గా తర్వాత కూరలో వేసేసామనుకోండి, అవి సరిగా ఉడకవండి, ఆ లోపల పచ్చిగా ఉండిపోతుంది. అవి ఉడికించడం కోసం మళ్ళీ వాటర్ యాడ్ చేయటం, ఎక్కువగా కుక్ చేయటం జరుగుతుంది. దానివల్ల కూర ఆ టేస్ట్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా ముందే నూనెలో ఒక 2 నిమిషాల పాటు ఆ ములక్కాడను మగ్గించామంటే ఈజీగా ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది. కూరలో వేసిన వెంటనే జస్ట్ ఆ ఫ్లేవర్స్ తీసుకుంటుంది. మనం కూర స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. పక్కన తీసి పెట్టేసుకున్నాను ఆయిల్లో నుంచి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేసేయండి. చక్కగా ఆ జీరాని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు సన్నగా చూపించిన విధంగా తరుక్కోండి, యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయని కొంచెం మగ్గనివ్వండి నూనెలో. వెంటనే ఉల్లిపాయలు వేసేయకండి. పచ్చిమిరపకాయ చక్కగా మగ్గిందంటే మనకు తినేటప్పుడు దాన్ని తీసి పక్కన పడేయవలసిన అవసరం ఉండదండి. చక్కగా తినడానికి వీలుగా ఉంటుంది. పర్ఫెక్ట్. పచ్చిమిరపకాయ చక్కగా మగ్గింది. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఉల్లిపాయలు చూపించిన విధంగా సన్నగా తరుక్కోండి, యాడ్ చేసేయండి. కొంచెం హై ఫ్లేమ్లో, ఫ్లేమ్ కొంచెం పెంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసామంటే చక్కగా ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది, ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సాల్ట్ యాడ్ చేసేసాను. ఒక 2 నిమిషాల పాటు ఆ ఉల్లిపాయని చక్కగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. పర్ఫెక్ట్. కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసేసి ఒక్కసారి అలా సాటే చేసేసి మూత పెట్టేయండి. 1 నిమిషం పాటు చక్కగా ఉల్లిపాయ సాఫ్ట్ అయిపోతుంది, ఆ ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఇంట్లో రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 1/2 టేబుల్ స్పూన్, ఎక్కువ అక్కర్లేదండి ఈ కర్రీలో, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వాడుకోండి, కూరలు టేస్టీగా వస్తాయి. చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను. చక్కగా లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన వెంటనే ఫ్లేమ్ తగ్గించేయండి. ఎందుకంటే ఇందాక మనం ఉల్లిపాయ వేపుకోవడానికి మంట పెంచామండి. సో ఫ్లేమ్ తగ్గించేసి ఆ అల్లం వెల్లుల్లి ముద్దలో ఉన్న ఆ పచ్చివాసన పోయే విధంగా నిదానంగా కదుపుకుంటూ అంటుకోకుండా కుక్ చేసేసుకోండి. పర్ఫెక్ట్. చక్కగా ఒక 2 టమాటాలు సన్నగా తరుక్కోండి, యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, టమాటా చక్కగా మగ్గించేయండి. ఈ ఉల్లిపాయల్లో టమాటా ఎంత చక్కగా మగ్గి మీకు ఆ గ్రేవీ తయారవుతుందో, కర్రీకి ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి, ఆ టేస్ట్ రావడానికి టమాటా మనకి చాలా ఉపయోగపడుతుందండి. 1 నిమిషం పాటు మూత పెట్టేయండి. టమాటా చక్కగా ఉడికిపోతుంది. చూసారా, చక్కగా టమాటా కూడా నాకు పర్ఫెక్ట్గా ఉడికింది, కూరలో కలిసిపోయింది. టమాటా మగ్గకుండా, సాఫ్ట్ అవ్వకుండా ముక్కలు మీరు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొద్దండి, టేస్ట్ పాడవుతుంది. ఎప్పుడు టమాటాని చక్కగా మ్యాష్ అవ్వనివ్వండి కర్రీలో. అప్పుడే ఆ కర్రీకి, ఎనీ కర్రీ, ఆ కన్సిస్టెన్సీ, ఆ గ్రేవీ వస్తుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఆ మగ్గినప్పుడు ఆ టమాటాలో ఉన్న ఆ జ్యూస్ మన కర్రీలో కలుస్తుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. పర్ఫెక్ట్. చక్కగా టమాటా మ్యాష్ అయిపోయింది, ఎక్కడ ముక్కలు కనపట్టలేదు. ఈ స్టేజ్లో మనం ఒక 1/2 అన్ అవర్ పాటు నానబెట్టుకున్న ఆ జీడిపప్పులు, ఫ్రెండ్స్, ఆ జీడిపప్పు ఫుల్ ఆ పప్పు కింద వేయకండి, జస్ట్ ఆ మధ్యలోకి, అంటే 2 పార్ట్ల కింద చీల్చేసి వేసేయండి.
తినేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఫుల్ పప్పు అలా ఉంచేసామనుకోండి, కొంచెం కంప్లీట్గా నోట్లోకి వచ్చేసిందంటే కాస్త హెవీగా అనిపిస్తుంది. అలా కాకుండా 2 ముక్కలుగా చేశారు అంటే ప్రతి ముద్దలోనూ ముక్క వస్తుంది, టేస్టీగా ఉంటుంది ఆ జీడిపప్పు ముక్క. సో చక్కగా జీడిపప్పును కూడా 1 నిమిషం పాటు మూత పెట్టి చక్కగా ఆ ఫ్లేవర్స్ ఆ జీడిపప్పు తీసుకునేలాగా ఆ టమాటా ఫ్లేవర్ అవి కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ములక్కాళ్ళు కూడా యాడ్ చేసేసి చక్కగా 1 నిమిషం పాటు ఆ ములక్కాళ్ళకు కూడా ఆ ఫ్లేవర్ పట్టనివ్వండి. ములక్కాళ్ళలో ఒక టిపికల్ ఆ ఫ్లేవర్ ఉంటుందండి, ఆ టేస్ట్ ఉంటుంది. చక్కగా ఆ ఫ్లేవర్స్ మన కర్రీకి పట్టినప్పుడు మనం తినేటప్పుడు అది ఫీల్ అవ్వగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం ఆ ములక్కాడ ఫ్లేవర్ని. సో చక్కగా ఆ ములక్కాడను కూడా 1 నిమిషం పాటు మగ్గించారంటే కూరలో ఆ ఫ్లేవర్స్ తీసుకుంటుంది, కర్రీకి ఆ ములక్కాడ కర్రీ అనే ఆ ఫ్లేవర్ ఇస్తుంది. డన్. చక్కగా ముక్కలన్నీ ఉడికినాయి, కూర పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేయండి. అలాగే కొంచెం చిటికెడు మిరియాల పౌడర్, నల్ల మిరియాలు దంచుకుని చక్కగా పౌడర్ యాడ్ చేయండి. ఈ కాజుకి ఒక మంచి కాంబినేషన్ అండి, మిరియాల పౌడర్ మిస్ చేయకండి. అలాగే కొంచెం గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసేయండి. మంట తగ్గించేసి చక్కగా మన మసాలాలను కూడా 1/2 మినిట్ పాటు కుక్ అవనివ్వండి, అలాగే వాటర్ యాడ్ చేయకుండా. ఫ్రెండ్స్, కారం, రెడ్ చిల్లీ పౌడర్, ఈ మసాలాలు యాడ్ చేసినప్పుడు స్టవ్ వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఎందుకంటే మసాలాలు లేదా కారం త్వరగా మాడిపోతుందండి, అంటుకుంటుంది, టేస్ట్ పాడవుతుంది. సో ఆ ఫ్లేవర్స్ డెడ్ అవ్వకుండా వాటిని లైవ్గా ఉంచాలి అంటే మాడనివ్వకూడదండి. సో చక్కగా కారం కూడా మగ్గింది. ఇప్పుడు ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పెరుగు లంప్స్ లేకుండా కొంచెం అలా బీట్ చేసి చూపించిన విధంగా యాడ్ చేసేయండి. ఈ పెరుగు చక్కటి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి. మనం ఆ రైస్లో తినేటప్పుడు ఆ ఫ్లేవర్ ఫీల్ అవ్వగలుగుతాం. సో లో ఫ్లేమ్లో మంట ఎక్కువ లేకుండా చూసుకోండి. కర్డ్ యాడ్ చేసేసి మూత పెట్టేసి 1-2 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి. ఆ కర్డ్ ఫ్లేవర్ కూడా చక్కగా మన కర్రీలో మిక్స్ అయిపోతుంది. చూసారా, పర్ఫెక్ట్గా కర్డ్ ఎక్కడ లంప్స్ కనపడకుండా కర్రీలో మిక్స్ అయిపోయింది. లో ఫ్లేమ్లో చేయండి, పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఇంకొక 1/2 కప్ వాటర్ యాడ్ చేసేద్దాం. చక్కగా మనకు కావలసిన ఆ కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకుందాం. చక్కగా వాటర్ యాడ్ చేసేసాను. అవసరమైతే మూత పెట్టేసుకుని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వాటర్ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. మరీ లూజ్గా ఉన్నా బాగోదు, అలాగని మరీ దగ్గరికి వండిన ఈ కర్రీ బాగోదండి. కాస్త ఆ గ్రేవీ కన్సిస్టెన్సీలోనే బాగుంటుంది. సో చక్కగా యాడ్ చేసేసాను, మూత పెట్టి కుక్ చేసేసుకున్నాను. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఇంకొక 3-4 నిమిషాల పాటు కర్రీని కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి. డన్. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసామండి. ఆల్మోస్ట్ కర్రీ ఫినిష్ స్టేజ్లో ఉంది. సో చక్కగా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి 5 నిమిషాల పాటు చక్కగా కుక్ అవనివ్వండి. లో ఫ్లేమ్లో, కంప్లీట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కూర పర్ఫెక్ట్గా ఆయిల్ పైకి వచ్చేస్తుంది, రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ పర్టికులర్ కర్రీ మనకి రైస్లోనే బాగుంటుందండి. నేను రోటీకి కర్రీ సజెస్ట్ చేయటం వీలు పడదు. రోటీకి యాక్చువల్గా కాజు టమాటా కాంబినేషన్లో ఎక్సలెంట్ కర్రీ ఉందండి. ఒక బ్యూటిఫుల్ కర్రీ, యూనివర్సల్ కాంబినేషన్ అది కూడా. ఈసారి మనం నెక్స్ట్ టైం అది చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్గా కొత్తిమీరతో కాస్త గార్నిష్ చేసేసుకున్నారంటే ఎంతో రుచికరమైన, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాజు ఆ గ్రేవీలో ఉడకటం వల్ల దానికి చక్కటి టేస్ట్ వస్తుందండి. ఫంక్షన్ అయితే మేము ఈ రెసిపీ లేకుండా మెనూ చెప్పమండి, అంత స్పెషల్ కర్రీ. సో చూపించిన విధంగా రెసిపీ ఫాలో అవుతూ చక్కగా తయారు చేసుకోండి, మిస్ చేయకండి. సో ఆ కాజు టమాటా రోటీ కర్రీ కూడా మీకు త్వరలో చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి వారికి, మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులకి వీడియోని షేర్ చేయండి. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.